హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఒంట్లో బాగాలేకపోయినా మనకి తప్పదు కదా ఫ్రెండ్స్. జలుబున్నా, దగ్గున్నా, జ్వరం ఉన్నా తప్పని మనది పని. సో బీరకాయ కూర చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బాణీలో నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇవి ఒక్కసారి బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా కమ్మటి వాసన వచ్చి వేగితే అంత బాగుంటుంది కూర. సో ఇప్పుడు హైలో పెట్టుకున్నాను కాబట్టి సిమ్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్, కారం ఉంటాయి. సో చూసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక్కసారి ఇలా వేగిపోయాక ఒక్కసారి వేగాలి ఫ్రెండ్స్. నేను అందుకే ఇప్పుడు హైలో పెట్టేసుకుంటాను. మనం పసుపు వేసేసుకుందాం. అలాగే కొంచెం ఇంగు వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఇంగు వేసుకుందాం. ఇది కూడా బాగా వేగిపోయాక అప్పుడు మనం ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, కూర బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకొని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. జస్ట్ మామూలుగా పోపులో మనం బీరకాయ ఒక్కటే వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా వేసుకోండి. సో నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అది మొత్తం వేసేసాను, సన్నగా తరిగి వేసేసాను. చాలా మంచి వాసన వస్తుంది. పసుపు కూడా వేసాం, ఇంగు కూడా వేసేసాం. ఈ టైంలో మనం ఆవాలు, మెంతుల పొడి వేసేద్దాం. బీరకాయ కూర కాబట్టి టమాటో కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మీరు చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెమే కారం వేస్తాను, ఎండు కారం కూడా ఎక్కువ వేయను, కొంచెమే వేస్తాను. ఇప్పుడు నేను టమాటోలు వేసేస్తాను, ఎందుకంటే ఉల్లిపాయలు బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటోలు వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సిన వాళ్ళు వేసుకోండి, నేను వేయట్లేదు. కావాలి అన్నవాళ్ళు, మాకు ఆ ఫ్లేవర్ కావాలి అన్నవాళ్ళు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. సో ఇది ఒక్కసారి టమాటోలు వేసాక 2 నిమిషాలు ఉంచాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే ఆ ఫ్లేవర్ ఆ కూరలోకి వెళ్ళి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయలు వేసేసుకుందాం. బీరకాయ శనగపప్పు వేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలు పోసి చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. నేను జస్ట్ పోపులో వేసేసాను అంతేనండి. ఉల్లిపాయలు, టమాటోలు వేసి పోపులో వేసేసాను. ఇలా మనం ఎన్ని అయితే తరిగి పెట్టుకున్నామో అన్నీ వేసేసానండి. నేను ఒక 2 బీరకాయలు తీసుకున్నాను పెద్ద పెద్దవి, దాన్ని ఇలా సన్నగా తరిగేసి వేసేస్తున్నాను. బీరకాయ కాబట్టి నీరు వదిలేస్తుందండి. సో ఒకసారి ఇలా కలిపేసేసుకుని మొత్తం అంతా బీరకాయలకి ఉల్లిపాయలు, టమాటోలు, మనం వేసిన పోపు అంతా, ఆవాలు, మెంతుల పొడిది అంతా పట్టాలి కదా. సో ఇలా మొత్తం కలిపేసేసుకుని కొంచెం వాటర్, ఎలాగో వదులుతుంది కాబట్టి కొంచెం వాటర్ పోద్దాం. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని 2-3 విడతల తర్వాత దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో కూర బాగా మగ్గిపోతుంది, చాలా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం మగ్గాలి. సో అప్పటి లోపల మనం ఏం చేస్తామంటే జీలకర్ర, ధనియాల పొడి ఉంటుంది కదా, ఎండుమిరపకాయలు వేసి అది వేసేస్తాను. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొన్ని మిరియాలు, అలా అవి ఆ పొడి వేసేసాను. అలాగే బీరకాయ కూర కాబట్టి మనం కొంచెం పంచదార వేసుకుందాం. పంచదార మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను, కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది. సో ఇది కూడా వేసి ఇంకా ఉడకాలండి, ఇంకా బాగా ఉడకాలి బీరకాయ అనేది. ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకుందాం, తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, చూసుకుని వేసుకోండి. బీరకాయ కూర కదా, అందుకని చూసుకుని వేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుంటానండి. ఒక 2-3 విడతల తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తారు కదండి. కూర మొత్తం బాగా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ కోసం మనం ఇందాక కారం వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం కారం వేద్దాం, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసుకున్నాం కదా. సో కొంచెం కారం వేద్దాం. కొంచెం కారం వేసాం కాబట్టి కొంచెం పడుతుంది. కొంచెం కారం వేసేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ కోసం మనం అవన్నీ కొన్ని మసాలాలు వేసాం కాబట్టి, ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టేస్ట్ కోసం అచ్చంగా మనం దాంతో చేయట్లేదు, అంటే పాలు పోసి కాకుండా జస్ట్ కొంచెం టేస్ట్ కోసం మనం పాలు పోసేసాం. డైరెక్ట్గా ఎక్కువగా పాలు పోసి చేసేది కూర వేరు, ఇలా టేస్ట్ కోసం వేసే
వేసేది వేరు. నేను అలా టేస్ట్ కోసం వేసాను తప్ప ఎక్కువ పాలు పోసి చేసేది లేదు. అది దగ్గరగా వచ్చాక అది విరిగిపోయినట్టు అలా కాకుండా ఇలా జస్ట్ మామూలుగా అనమాట టేస్ట్ కోసం వేసాను. ఇది కూడా ఒకసారి మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపించేసారు కదండి. కూర మొత్తం అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. లాస్ట్లో మాత్రం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి కూర. చక్కగా బంద్ చేసేసుకోవచ్చు మీరు. ఇంకా అవసరం లేదు, ఇంకా ఉడికించాల్సిన అవసరం లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం కేవలం టేస్ట్ కోసం కలర్ కోసం మనం పాలు పోసామంతే. అచ్చంగా పాలు పోసి ఉడికించుకుని చేసుకునేది కూడా ఉంటుంది. అలా కాకుండా మనం ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి మనం పాలు పోసాం. సూపర్బ్ ఉంటుంది. ఇలా హ్యాపీగా పోపులో వేసేసుకుని కొంచెం పాలు పోసుకుని ఇలా చేసుకుంటే మాత్రం మనం వేసిన కొన్ని పౌడర్స్ వేసుకుని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్ చూడండి. లాంగ్ వీడియో కదా అని వదిలేయద్దు. స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం అన్నీ చూడండి, లేకపోతే మిస్ అయిపోతారు. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా వ్యూస్ పెంచండి, వ్యూవర్స్ని పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ కూర మీకు సొంతం అయిపోతుంది. ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. ఇంకేం నంచుకోవడం కూడా అక్కర్లేదు. అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంత బాగుంటుంది. మరి ఇంకేది కావాల్సింది చేసుకోండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.